రైతు సోదరులందరికీ నమస్కారములు. ఈరోజు మనము వరి వరి పంట యొక్క యాజమాన్యం, చీడపీడల నివారణ, ఏమి తెగులు వస్తాయి, అలాంటి విషయాలు మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఈ వరి పంటలో తెగుళ్ళు ఎలా మనము నివారించుకోవాలి, అదేవిధంగా ఈ వరి నాట్లు వేసిన తర్వాత ఎక్కువ పిలికలు రావడానికి ఎలాంటి సస్యరక్షణ పనులు చేయాలి, ఎలాంటి ఎరువులు వేయాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు తీసుకోవాలనేది పూర్తిగా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు వరి నాట్లు వేస్తున్న వారికి సూచనలు, అదేవిధంగా వరి నాటినప్పటి నుంచి వరి కోసే వరకు కూడా పూర్తి సమాచారం మీకు అందించే ప్రయత్నం అయితే చేయగలను. వరిలో యాజమాన్య పద్ధతులు తెలుసుకుంటే ముందుగా వరిలో రకాల గురించి తెలుసుకుందాం. రకాలు MTU 7029 స్వర్ణ, MTU 1075 పుష్యమి, BPT 5204 సాంబా మసూరి, MTU 1061 ఇంద్ర, MTU 1262 మారుటేరు మసూరి, MTU 1001 విజేత, RGL 2332 శ్రీకుర్మ, MTU 1121 సిద్ధృతి, NLR 33892 పార్థివ వంటి రకాలను మనము ఎంపిక చేసుకున్నట్లయితే మంచి సత్ఫలితాలను పొందవచ్చు. ఈ నాటే సమయం, నాట్లు వేసే సమయం ఎప్పుడంటే ఖరీఫ్లో అయితే జూన్ జూలైలో, రబీ అయితే నవంబరు డిసెంబర్ నెలలో ఈ నాట్లు వేసుకోవచ్చు. విత్తన మోతాదు నేరుగా వెదజల్లే పద్ధతిలో అయితే 12-15 కిలోలు ఎకరానికి అవసరమవుతుంది. అంటే ఈ నేరుగా వెదజల్లే పద్ధతి ఈ ఏరియాలో లేదు, కొన్ని చోట్ల ఉంటుంది అనమాట. 12 లేక 15 కిలోలు ఎకరాకి సరిపోతాయి అనమాట వెదజల్లి అంటే వెళ్ళేది. అదేవిధంగా సాధారణ నాట్లు వేసే పద్ధతి మామూలుది, నాట్లు 20 కేజీలు ఎకరానికి సరిపోతాయి నాట్లు విత్తుకునే సమయంలో అయితే. విత్తన శుద్ధి నేరుగా విత్తే విధానంలో విత్తనాలను సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 10 గ్రాములు కేజీ విత్తనాన్ని కలిపి నీళ్ళలో ఆరబెట్టి తర్వాత అదే విత్తనానికి అజోస్పెల్లేరంను మరియు PSB 10 గ్రాములు లేదా 10 మిల్లీలీటర్లు ప్రతి కిలో విత్తనానికి కలిపి నీడలో ఆరబెట్టాలి. విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని 6 లేదా 8 గంటల సమయం లోపుగా మనము విత్తుకోవాలి. నారు పెంచిన నాట్లు వేసే విధానంలో విత్తనానికి సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 10 గ్రాములతో పాటు జీవన ఎరువులైన అజోస్పెరిల్లం మరియు PSB 10 గ్రాములు 10 మిల్లీలీటర్లు ప్రతి కిలో విత్తనానికి తీసుకోవాలి. కిలో విత్తనాన్ని 1 లీటర్ నీటితో 12 లేదా 16 గంటలు నానబెట్టిన తర్వాత 24 గంటలు మండి కట్టినట్లయితే త్వరగా మొలక వస్తుంది. ఎరువుల యాజమాన్యం తొలకరిలో పచ్చిరొట్టనిచ్చే ఎరువులను ఎకరానికి 15 కేజీలు చొప్పున వేసి 50% పూత దశకు వచ్చే వరకు పెంచి కలిదున్నాలి. బాగా చీకిన పశువుల ఎరువును 4 టన్నులు ఎకరానికి ఊడ్చే ముందు చల్లుకోవాలి. అజోస్పెరిల్లం PSB మరియు KRB 2 కిలోలు ఎకరానికి 100 కేజీల పశువుల పెంటతో కలిపి నాట్లు వేసేటప్పుడు చల్లుకోవాలి. పైపాటుగా వేప చెక్క 200 కేజీలు లేదా వర్మీ కంపోస్టు 500 కేజీలు ఎకరానికి దుబ్బ వేసే సమయంలో మరియు అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. నీలు ఆకుపచ్చు ఆల్గే 4 కిలోలు ఎకరానికి లేదా అజొల్లా 100 నుంచి 150 కిలోలు ఎకరానికి నాటు వేసిన వారం 10 రోజుల తర్వాత వేయాలి. దాన్ని 2-3 వారాలు పెంచి బాగా నేలలో కలిదున్నాలి. జీవామృతం 200 లీటర్లు ఎకరానికి నేలలో కలిసేటట్టుగా 3 సార్లు 15-20 రోజుల వ్యవధిలో పిలకలు పెట్టే దశలో వేయాలి. నాటు వేసిన 30 రోజుల తర్వాత ఆవు గంజి, ఆవుమూత్రం 5%, పంచగవ్య 3% పిచికారీ చేసుకోవాలి. కలుపుల యాజమాన్యం అజొల్లాని పెంచడం వల్ల నాటు వేసిన తర్వాత వచ్చే కలుపును సమర్థవంతంగా నివారించవచ్చు. నాట్లు వేసిన 25 రోజులకు ఒకసారి మరియు 50 రోజుల తర్వాత కలుపు తీయటం వలన అధిక దిగుబడి సాధించవచ్చు.
నేరుగా విత్తే పద్ధతిలో పచ్చరొట్టె ఎరువులైన జీలుగను వరి పంట వరుసల మధ్య వేసి 1 నెల రోజుల తర్వాత కోనోవీడర్ను ఉపయోగించి భూమిలో కలియదుండడం వలన కలుపు నివారణతో పాటు పంటకు ఎరువుగా ఉపయోగపడుతుంది. కోనోవీడర్ను ఉపయోగించి పంట వరుసల మధ్య దున్నటం వలన కలుపును వేర్లతో సహా తీసివేయవచ్చు. కోనోవీడర్ను 2 వైపులా ఉపయోగించినచో కలుపు సమర్థవంతంగా నివారించవచ్చు. నీటి యాజమాన్యం. సేంద్రియ వరి కోసం మంచి నీటిని ఉపయోగించాలి. మురికి నీటిని కానీ రసాయనాలతో కలుషితమైన నీటిని కానీ వాడకూడదు. సమగ్ర సస్యరక్షణ. కాండం తొలిచే పురుగు. నాటే ముందు నారు కట్టలు చివరలు తెంపి నాటడం వలన కాండం తొలిచే పురుగు గుడ్ల సముదాయాలను నిర్మూలించవచ్చు. ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలు పెట్టి ఈ పురుగులను నివారించుకోవచ్చు. ఈ పురుగు యొక్క గుడ్ల సముదాయాలను గమనించిన వెంటనే ట్రైకోగ్రామా జపానికం పరాన్నజీవులు ఎకరానికి 4000 చొప్పున నాట్లు వేసిన 30 రోజుల నుండి వారం రోజుల వ్యవధిలో 3 సార్లు విడుదల చేయాలి. పక్షి స్థావరాలను ఎకరానికి 15 నుంచి 20 చొప్పున అంకురం వృద్ధి చెందే దశ నుంచి గింజ తోడుకునే దశ వరకు పక్షి స్థావరాలను పెట్టుకోవాలి. సుడిదోమ. దోమను తట్టుకునే వంగడాలైన ఇంద్ర, అమర, కృష్ణవేణి, భావపురి, సన్నాలు మరియు సీధృతి వంటి రకాలను సాగు చేయడం వల్ల సుడిదోమ వస్తే తట్టుకుంటుంది అన్నమాట కాయలాలు. పొలంలో తప్పనిసరిగా కాలిబాట్లు వేసుకోవాలి. పొలంలో వెంటనే నీటిని తీసివేసి కొత్త నీళ్లు పెట్టుకోవడం వల్ల కూడా ఈ పురుగు ఉధృతిని నివారించుకోవచ్చు. మైటారాజియం. ఎనోసోప్లియా NGAIRMA 35 5 లేక 10 గ్రాములు లేదా బవేరియా బసియానా NGBIRABB 5A 5 గ్రాములు లీటర్ చొప్పున కలిపి పంటపై 2 సార్లు 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవడం వల్ల దోమ ఉధృతి తగ్గించుకోవచ్చు. వరి నూకలను 5 లేదా 10 కిలోలు మరియు వేప నూనెని 1 లీటర్ కలిపి ఉదయం సమయంలో చల్లుకున్నట్లయితే ఈ పురుగును నివారించుకోవచ్చు. ఆకుముడత పురుగు. వేపపిండి లేదా వేప నూనె 1500 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి నాటు వేసిన 20 రోజులు లేకుంటే 30 రోజులు తర్వాత పిచికారీ చేయటం వల్ల ఈ పురుగును నివారించవచ్చు. బాసిల్లస్ తురింజినిస్ BTను 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవులు ఎకరాకి 40,000 చొప్పున 3 సార్లు నాటు వేసిన 30 రోజుల నుంచి వారం రోజుల అంటే గ్యాప్లో ఇది విడుదల చేయాలి. పైరుపై తాడు లాగుట వలన ఆకుమడత యొక్క గొంగలి పురుగులు నీటిలో పడుటకు అవకాశం ఉంది. ఈ ఆకుమడత పురుగు ఆ నీళ్ళలో పడి చచ్చిపోతుంది అన్నమాట. తాడు అంటే అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు పట్టుకొని ఆ వరి పైరు కొనల మధ్య ఇలా తగిలించుకుంటూ పోతే ఆ దండలో ఉండే పురుగులు నేలలో పడి చచ్చిపోతాయి. ఉల్లికోడు, పచ్చదోమ, వరి కంపు నల్లి, కంకి నల్లి ఇవన్నీ పోవాలంటే అజాడిరెక్టిన్ 3000 ppmను ఎకరాకి 600 మిల్లీలీటర్లు పిచికారీ చేసినట్లయితే ఈ పురుగును నివారించుకోవచ్చు. ఉల్లికోడును తట్టుకునే రకములను వాడుకోవాలి. విత్తన శుద్ధి. అగ్గితెగులు. విత్తన శుద్ధి లేదా నారను సుడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 10 గ్రాములు లేదా పంచగవ్య 3% ద్రావణం కిలో విత్తనానికి సరిపడా నీటిలో కలిపి 20 నిమిషాలు విత్తే ముందు లేదా నాటు వేసే ముందు నానబెట్టి నాటుకోవాలి. 10% ఆవుమూత్రమును 2 సార్లు 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ఈ అగ్గి తెగులు తట్టుకునే వంగడములైన సోనామసూరి, సోమశీల, విజేత, తరంగిణి, చంద్ర, సీధృతి, నెల్లూరు మసూరి, శ్వేత, స్వర్ణముఖి, నెల్లూరు సోన వంటి రకాలను ఎంచుకొని మనము వరి నాట్లు వేసుకోవాలి. కలుపును ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. నత్రజని ఇచ్చే సేంద్రియ ఎరువులను సమతుల్యంగా వేసుకోవాలి. పొడతెగులు, ఆకుమచ్చ తెగులు. విత్తన శుద్ధి. నారును శుద్ధి చేయడానికి సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 10 గ్రాములు
లేదా పంచగవ్య 3% కిలో విత్తనానికి సరిపడా నీటిలో కలిపి 20 నిమిషాలు విత్తే ముందు లేదా నాటు వేసే ముందు నానబెట్టి నాటుకోవాలి. ఎకరాకి 2 కేజీల చొప్పున సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ను నేలలో వేయాలి. కలుపును ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. పచ్చిరొట్టనిచ్చే పంటను వేసుకొని కలిదున్నాలి. కాండం కుళ్ళు తెగులు. ముందు పంట యొక్క అవశేషాలను పూర్తిగా తీసివేయాలి. పొలంలో ఉన్న నీటిని పూర్తిగా తీసివేయాలి. సేంద్రియ ఎరువును అదనంగా వేయటం వల్ల ఈ తెగుళ్ళు తగ్గించుకోవచ్చు. బ్యాక్టీరియా ఎండు తెగులు. ఈ తెగులను తట్టుకునే రకములైన ఇంద్ర, అమర, పుష్యమి, స్వర్ణ, అక్షయ వంటి రకాలను ఎంచుకుంటే బ్యాక్టీరియా తెగులు, ఎండు తెగులకు నిర్మించుకోవచ్చు. తెగులు సోకిన పొలం నుండి నీటిని పక్క చేనులోకి పోకుండా అదుపు చేయాలి. అట్లా పంపిస్తే కనుక ఆ చేనులో కూడా ఈ తెగులు వచ్చే అవకాశాలు ఉంటాయి. తెగులు సోకిన మొక్కలను నాశనం చేయాలి మరియు కలుపు మొక్కలను తీసివేయాలి. పొలంలో నీడ లేకుండా చూసుకోవాలి. 10% వర్మీవాష్ మరియు 5% ఆవుమూత్రమును 10 మిల్లీలీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. సిఫార్సు చేయబడిన నత్రజని ఎరువును సేంద్రియ ఎరువుల ద్వారా అందించాలి. అలాగే తెగులు ఉధృతిని ఎక్కువగా ఉన్నట్లయితే నత్రజని ఎరువును వేయరాదు. మరి ముఖ్యంగా ఈ వరి నాటేటప్పుడు కాలిబాటలు అనేది ఏర్పాటు చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. మందును స్ప్రే చేసేటప్పుడు కానీ, కలుపు తీసేటప్పుడు కానీ, గాలి వెలుతురు రావాలంటే కాలిబాటలు ఖచ్చితంగా అవసరం. పురుగులు తెగుళ్లకు సమగ్ర సస్యరక్షణ పనులు. వేసవి దుక్కు చేయడం ద్వారా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్లను పాము పొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు, కీటకాలను నియంత్రించవచ్చు. తర్వాత నిరోధక శక్తి గల రకాలను పట్టికలో ఎంచుకోవాలి. ఆరోగ్యవంతంగా ఉన్న పంట నుండి విత్తనాన్ని సేకరించాలి. విత్తన శుద్ధి తప్పక పాటించాలి. తర్వాత మురుగదమ్ము చేసి గత పంట అవశేషాలను మరియు కలుపు మొక్కలను నిర్మూలించాలి. నారుమడిలో సస్యరక్షణ తప్పక చేపట్టాలి. అదేవిధంగా నారు కోనలను త్రుంచి నాట్లు వేసుకోవాలి. ప్రతి 2 మీటర్ల నాటుకు 20 సెంటీమీటర్ల కాలిబాటలను ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా లింగాకర్షక బుట్టలతో మొగ పురుగును, కాండం తొలుచు పురుగును ఉధృతిని గమనించాలి. హాని చేయు పురుగులు, మిత్ర పురుగులు నిష్పత్తి 2:1 ఉన్నప్పుడు సస్యరక్షణ చర్యలను వాయిదా వేసుకోవచ్చు. నీటి యాజమాన్యం తప్పక పాటించాలి. దుబ్బులను నేల మట్టానికి కోసి లోతు దుక్కు చేసుకోవాలి. ట్రోకోగ్రామ పరాన్నజీవులను ఎకరాకి 20,000 చొప్పున నాటిన 30-45 రోజుల్లో 3 దఫాలుగా పొలంలో వదిలేసుకోవాలి. పొలం గట్లపై ఉండే గడ్డి, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి శుభ్రం చేయాలి. మురుగునీరు బయటకు తీయడం ద్వారా తెగుళ్ళ, పురుగుల అభివృద్ధిని అదుపులో ఉంచుకోవచ్చు. నత్రజని ఎరువును సిఫార్సుకు మించి వేయకూడదు. పొలం గట్లపై, దిబ్బలపై గడ్డి, చామంతి, బంతి, రేఖబంతి, అలసంద, నువ్వులు వంటి పూల మొక్కలను పెంచి దోమ, పరాన్నజీవులను సంరక్షించుకోవాలి. పైరు తొలిదశలో అవసరం మేరకే పురుగు మందుల పిచికారీ చేసుకోవాలి. తప్పని పరిస్థితుల్లో క్రిమిసంహారక, శిలీంద్రనాశకాలను పిచికారీ చేయాలి. అదేవిధంగా పిచికారికి ముందు పొలంలోని నీటి మట్టాన్ని బాగా తగ్గించాలి. పైరు బాగా తడిచేలా మందు ద్రావణాన్ని ఉపయోగించాలి. విచక్షణరహితంగా పలు రకాల శిలీంద్రనాశక, క్రిమిసంహారక మందులను కలిపి పిచికారీ చేయకూడదు. వరిలో ఎలుకల నియంత్రణ ఎలా చేసుకోవాలనేది తెలుసుకున్నట్లయితే, వరి పైరు పెరుగుదల దశలను బట్టి ఎలుకల ఉధృతి ఆధారపడి ఉంటుంది. కావున పంట ఎలుకల కాలానుగుణంగా పంచాంగాన్ని రూపొందించుకొని తదనుగుణంగా నియంత్రణ చర్యలను చేపట్టాలి. పైరు ఏపుగా పెరిగే
శాఖీయ దశలో ఉన్నప్పుడు ఎలుకలు కూడా సంతానోత్పత్తి చేయని దశలో ఉంటాయి. చిరుపొట్ట తగిలినప్పుడు పైరులో ఉండే ప్రత్యేక రసాయనాలకు ఎలుకలు ఎక్కువగా ఆకర్షింపబడి పైరును విపరీతంగా నష్టపరుస్తాయి. ఇదే క్రమంలో అవి దుబ్బలను కత్తిరించగా వచ్చిన తీపి స్రావాలను ఆరగించి ప్రత్యుత్పత్తి దశలోకి ప్రవేశిస్తాయి. ఇదే కాకుండా వరి పైరులో ఎలుకల గమనాన్ని పరిశీలిస్తే పంట వేసిన మొదటి రోజుల్లో అవి వేరే ప్రాంతాల నుండి చేనుల్లోకి వలస వస్తూ అక్కడక్కడ పైరును కొరికి కంటికి కనిపించిన నష్టాన్ని కలుగజేస్తాయి. పైరు ఎదుగుతున్న కొలది ఎలుకలు వరి పొలం గట్లపై స్థిర నివాసం ఏర్పరచుకొని వాటి యొక్క కదలికలను స్థావరం చుట్టూ పరిమితం చేసుకొని ఆ ప్రాంతంలోనే దుబ్బలను కొరికి చేయడం వల్ల పొలంలో అక్కడక్కడ ఖాళీలు ఏర్పడతాయి. సమయంలో ఎలుక కొట్టుడును చూసి రైతులు ఆందోళనకు గురి అవుతుంటారు. కావున పంట పెరుగుదల, ఎలుకల ఉధృతిని సరళి మధ్య ఉన్న అవినాభావ సంబంధం విధమైనటువంటి వరి పంటలో సస్యరక్షణ పనులు చేపట్టి రైతులు మంచి దిగుబడిని సాధించాలని హైటెక్ అన్నదాత కోరుకుంటుంది. కావున ప్రజలందరూ తగు చర్యలు తీసుకొని అభివృద్ధి పరుస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.